చూడండి, నేను ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ తొక్క తీసి పీల్ తీసి తర్వాత కూర చేస్తాను. అవి చేసే ముందు మనం ఏం చేయాలంటే గిన్నెలన్నీ డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. సో అట్లాగే పీలరు, సో మనకు చాకు కూర చేయడానికి ఇవన్నీ ముందు డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. నేను వీటిని రాత్రి కడిగి ఆరబెట్టాను, తుడిచి ఆరబెట్టాను. ఇప్పుడు వీటిని నేను ముందు పైన పీల్ తీస్తాను, తర్వాత కూర చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా పీల్ తీసేసాను. తీసిన తర్వాత వీటిని ఒక్కొక్కటి ఇట్లా తీస్తాను, ఎందుకంటే నాకు వీడియో తీసేయడానికి లేదు కనుక నేనే తీసి చూపిస్తాను. ఇట్లా తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేటట్టు నేను ఇవన్నీ తీస్తాను. సో ఇవన్నీ తీసి తర్వాత ఏం చేస్తానో మీకు చూపిస్తానండి. వరకు ఈ వెల్లిగడ్డలు తీసుకున్నాను. వీటిని చక్కగా కొన్నేమో కట్ చేసి చిన్న ముక్కలుగా చేస్తాను, కొన్నేమో పేస్ట్ చేస్తాను ఈ మామిడికాయ పచ్చడిలోకి. ఫ్రెండ్స్, పచ్చడి కొరకు పోపు వేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, నూనె కాగింది. సో పచ్చడి పప్పు వేస్తున్నాను, తర్వాత సాయి పప్పు, నూనె, గానుగ నూనె. సో తర్వాత మిరపకాయలు వేస్తున్నాను, కాస్త ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సో కాస్త పసుపు, సో కాస్త ఇంగువ వేస్తున్నాను. ఇంగువ ఇక స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు నేను కరివేపాకు అవి వేసాను, ఎందుకంటే అవి సరిపోతుంది, ఎక్కువ పచ్చడి కాదు కదా, సరిపోతుంది. ఇది చల్లారి, పోపు చల్లారే లోపు మనం ఆ పచ్చడికి ఆ మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని పచ్చడి పట్టేసుకొని ఈ పోపుని అందులో వేసేసుకుందాం. ఇంగు వేయటం వల్ల రుచికి రుచి వస్తుంది, అరుగుదల ఎక్కువగా ఉంటుంది. సో ఈ పోపులు ఎందుకు వేసుకుంటామంటే పంటి కింద పచ్చడి వేసుకుని అన్నం తినేటప్పుడు పంటి కింద పడి చక్కగా స్పైసీగా ఉంటాయి, టేస్ట్ ఉంటుంది, కొంచెం కరకరలాడుతూ, అందుకని ఇది వేస్తాము. సో ఇది ఇట్లా పక్కన పెట్టేద్దామండి, ఆ పచ్చడిలోకి వెళ్ళిపోదాం మనం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూర చేసా కదండి, ఇదిగో దీంతో కొలుస్తున్నాను నేను మన మెజర్మెంట్ కొరకు ఈ కప్ తోటి. సో 1 2 3 ఒక హాఫ్ 3.5. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఒక హాఫ్ స్పూను మెంతి పొడి వేస్తున్నాను, ఒక 2 స్పూన్లంతా జీరా పొడి వేస్తున్నాను,
ఒక 4 స్పూన్లు మెంతి పొడి వేస్తున్నాను. సారీ, ఆవు పొడి. ఫ్రెండ్స్, దీంతో మెజర్మెంట్ తీసుకున్నాం కారము. దీంట్లో కాస్త కలర్ కొరకు కాశ్మీరీ కారం వేస్తున్నాను, కాశ్మీరీ మిర్చి పౌడర్. కాశ్మీరీ మిర్చి పౌడరు కలర్ ఉంటుంది చూడటానికి, కానీ కారం అంతా ఉండదు. అదే గుంటూరు కారమే, గుంటూరు మిర్చి కారం పచ్చళ్ళ కొరకు అని తెప్పించాను అది. సో ఇది ఇట్లా కలుపుకుందాం మనం. ఇప్పుడు కారం ఎంత వేసుకున్నామో దానికి కాస్త తక్కువ ఉప్పు వేసుకుందాము. ఫ్రెండ్స్, ఇది కల్లుప్పు మిక్సీ పెట్టాను. దీని నిండా కారం వేసాం కదా, కాస్త తక్కువ ఉప్పు వేస్తున్నాను నేను. ఎందుకంటే సరిపోతుంది, ఎక్కువ పడుతుంది కదా. ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు, కలుపుకోవచ్చు. కానీ ఎక్కువైతే మళ్ళీ పచ్చడంతా ఖరాబ్ అవుతుంది. ఫ్రెండ్స్, కొంచెం అల్లం గార్లిక్ పేస్ట్ చేశాను, దీంట్లో కలుపుతున్నాను. చూపించాను కదా ఫస్ట్లో గార్లిక్, అందులో కొంచెం పేస్టు. అసలు గార్లిక్ వేసేటప్పటికే పచ్చడి టేస్ట్ తెలిసిపోద్ది మనకి, ఎట్లా ఎంత ఘాటుగా ఉన్నది. సో దాంతోపాటు కొన్ని నేను ఒలిసినవి కూడా వేస్తున్నాను నేను. ఇది నాని పచ్చట్లో చక్కగా మంచిగా పంటి కింద పడుతుంది, నా అంత ఊరుతుంది ఈ పచ్చట్లో. సో అదేమో కలిసిపోతుంది, అదొక రకమైన టేస్ట్, ఇది ఒక రకమైన టేస్ట్ అనిపిస్తుంది. కనుక ఇది ఈ విధంగా నేను ఈ పచ్చడి కలిపానండి. కొంచెం ఉప్పు కారం మంచిగా చూసుకోవాలి. తర్వాత తడి తగలకుండా. సో చూసారు కదా, నేను మామిడికాయలు కడిగిన కాడ నుంచి ఈ కోరే కాడ వరకు సో అతి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కంటైనర్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం మెజర్మెంట్స్ తీసుకునే ఆ గిన్నెలు కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం పెట్టే కంటైనర్ కూడా ఎందులో దాచిపెడతామో అది కూడా పొడిగా ఉండాలి. నేను బాటిల్లో పెడుతున్నానండి. బాటిల్ ఆల్రెడీ మార్నింగే నేను కడిగి ఎండబెట్టాను. సో వాటిలో చూసుకుంటాను. ప్లాస్టిక్ కంటైనర్ వాడొద్దు అంటున్నారు కనుక నేను ప్లాస్టిక్ వాడతలేదు. ఇది మీరు బయట పెట్టుకుంటే ఒక 4-5 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకెక్కువ కాలం ఉంటుంది. సో ఏదైనా ఉప్పు కారం మీద డిపెండ్ అయి ఉంటాయి పచ్చళ్ళు. తర్వాత తడి తగలకుండా తీసుకునేటప్పుడు తడి తగలకుండా ఉండాలి. అట్లా చూసుకుంటే మన పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది ఇట్లా కలుపుకొని నేను దీంట్లో సగం తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే అంతా మనం ఒకసారి కలుపుకోలేము. అంతా ఒకసారి కలుపుకుంటే టేస్ట్ అనిపించదు.
సో ఇందులో పెట్టాను, అది అట్లా పడిందండి. ఒక్క నిమిషం దాంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ దీంట్లో పెడుతున్నాను. ఈ రెండు కూడా ఒక 3 రోజులు బయట ఉంచేసి 3 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి. ఎందుకంటే దాంట్లో ఉన్న వెల్లిగడ్డ మెత్తగా అవ్వాలి కదా, లేకపోతే అట్లాగే ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం పోపు వేసిన దాంట్లో కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేసిన దాంట్లో ఇది వేసేస్తున్నాను. ఇది కలుపుకొని ఒక జార్లో పెట్టుకుంటే ఇది ఇప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. అందుకనే మనకు పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవాలి. సో ఇది మామిడి తురుము యొక్క పచ్చడి. ఎప్పుడైనా సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 నెలలు, 3 నెలలు కాదండి, ఉప్పు కారం తగు మోతాదులో ఉండి అంతకాలం పెట్టిన ఉంటాయి. ఇటు వరకు అట్లాగే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంతా పొల్యూటెడ్ అయిపోయి అన్నీ పాడైపోతున్నాయి. కానీ ఇప్పుడు నేను ఇందులో వేసినవి అన్నీ ఆర్గానిక్కే. నేను కారం కూడా గుంటూరు నుంచి తెప్పించాను, వెల్లిగడ్డ అంటే షాద్ నగర్ ఏరియా నుంచి తెప్పించాను, మిరపకాయలు, గుంటూరు మిర్చి ఆర్గానిక్, అన్నీ ఆర్గానిక్ అండి. జీలకర్ర, ధనియాలు, ఇప్పుడు జీరా పౌడరు, ఆవాలు అన్నీ ఆర్గానిక్కే. ఈ నూనె కూడా గానుగ నుంచి తెప్పించానండి. ఇప్పుడు మామిడి తురుము యొక్క పచ్చడి ఏ విధంగా ఉందో ఒక కామెంట్ ఇచ్చేయండి నాకు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఇంకొక బాటిల్లో పెడతాను, ఇది వేసుకుంటాక అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఉంది మీకు, ఇందులో సగం తీసి నేను కోరుకుని మళ్ళీ కూరల్లో వేసుకుంటాక పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా కొన్ని కోరాను కదా, ఇవి పొడవుగా కోరాను. ఇవేం చేస్తానంటే ఉప్పు కూడా వేయచ్చు, కొంచెం ఉప్పు వేస్తానులే ఫ్రెండ్స్. ఇందులో కాస్త ఉప్పు వేస్తున్నాను. ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే కాస్త ఉప్పు వేసుకున్నాం. తక్కువ రోజుల్లో అయిపోద్దంటే ఉప్పు వేయకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు ఉప్పు పసుపు వేసుకుంటే, ఇటువరకు ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్గా ఉండేవి. ఇప్పుడు మనం అప్పటికప్పుడు వేసేస్తున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కనుక ఇవన్నీ అక్కర్లేదు అనిపిస్తున్నాయి. ఇటువరకు బయట పెట్టుకునేది ఫ్రిడ్జ్ లేక కనుక అట్లా ఉండేది. ఇప్పుడు నేను దీంట్లో పసుపు వేయట్లేదు, కానీ ఉప్పు మాత్రం వేస్తున్నాను. మనం కూరలు చేసుకున్నా, చారు చేసుకున్నా, పులిహోర చేసుకున్నా, సో టమాటాకు బదులు, నిమ్మకాయకు బదులు, సో మళ్ళీ చింతపండుకు బదులు, ముఖ్యంగా చింతపండుకు బదులు ఇవి వాడుకోవచ్చు. ఇది దీన్ని ఈ బాటిల్లో వేస్తున్నాను నేను ఈ మధ్యన ప్లాస్టిక్ కంటైనర్స్ కంటే ఈ గాజు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గాజు పగులుతాయని భయం, కానీ తీసుకునేటప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే అవి ఏమి పగలవు. లాస్ట్ ఇయర్ చేశాను నేను, దగ్గర 6 నెలల వరకు వాడుకున్నాను. తర్వాత ఈ లోపల మా గార్డెన్ నుంచి టమాటా కాయలు వచ్చేసినాయి కనుక సరిపోయినాయి. ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్ నా వీడియోని చూసి. ఇదేమో ప్రిజర్వ్ చేసుకుంటాకి ఇవి ఉంటాయి, ఇది మాత్రం ఇన్స్టెంట్గా ఇప్పుడు వేసుకుంటాకి. సో మామిడి తురుముతో ఒరుగు, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒరుగు అన్నట్టే, ఎండబెడితే ఒరుగు అవుతుంది. మనం ఎట్లా ఉప్పేసి పెట్టుకుంటున్నాము, ఇది పచ్చడి ఫ్రెండ్స్. మరి నేను చేసిన ఈ మామిడి తురుము పచ్చడి ఎట్లా ఉంది, పోపేసింది ఎట్లా ఉంది, సో మనం కూరలకు నిల్వ చేసుకున్నది ఎట్లా ఉందో ఒక కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మరలా కలుద్దాం.
అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి.